మన మనోబలముతో పరిష్కరించుకోవాలి అనేది యోగా ద్వారా వస్తుందన్నమాట. అది నేర్చుకున్నది అనమాట. అందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇక్కడున్న సంస్థ సభ్యులందరూ కూడాను చాలా హ్యాపీగా ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు ఏంటి, సంతోషంగా ఉన్నాము, డబ్బులు ఉన్నాయి కదా సంతోషంగా ఉన్నాము అనుకుంటారు. సంతోషం కాదు, ఆనందం, నిత్యానందం, పరమానందం. ఆ పరమానందంలో లీనమవుతారనమాట. ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు ప్రజెంట్లో జీవిస్తారండి. అందుకని హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళకి. మన బాధ్యతలు ఉంటాయి, ఆ బాధ్యతలు ఆ టైంకి ఖచ్చితంగా మనోబలంతో నిర్వర్తిస్తారు. కాబట్టి ఇక్కడ భయం అనేది ఉండదు వాళ్ళకి. అది ఉంది. మా ఫ్యూచర్ గురించి భయం ఉండదు. గతం అవసరం లేదు. గతం బాగుంటేనే మన ప్రజెంట్ బాగుంటుంది కదా. గతమే ప్రజెంటే ఫ్యూచరు. కాబట్టి వాళ్ళందరూ కూడాను ప్రజెంట్లో జీవిస్తూ చాలా హ్యాపీగా ఉన్నారు. మేము ప్రతి నెల కూడా ఇలాగే కలుస్తుంటామండి. ఇప్పుడు రెగ్యులర్గా కలుస్తుంటాం అనమాట సత్సంగం ద్వారా. అట్లా లోకంలో పడిపోకుండా లోకంలో ఉంటాము, కానీ మానసిక సన్యాసం అనమాట. అందరూ సన్యాసుల్లాగా మానసిక సన్యాసం. ఎవరు బయట వాళ్ళ మెంటాలిటీ మాకు అంటదు. వాళ్ళతో ఉంటాము, ఖచ్చితంగా ఉండాల్సిందే. మనకు బంధాలు ఉంటాయి కదా, వాళ్ళతో ఉండాల్సిందే. నైబర్స్ మంచిగా ఉండాలి కదా, ఆ విధంగా ఉంటాం. కానీ మన మెంటాలిటీ కూడా సమాజానికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. యోగా చేసిన ఈ సంస్థలో ఉన్న ఎస్పెషల్లీ సత్యసాయి ధ్యాన మండలి సభ్యులండి, వాళ్ళు ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటారనమాట. అది గర్వంగా చెప్పగలను. గోస్ టు గురూజీ అనమాట. ఇంకెవరన్నా చెప్పాలనుకుంటే